ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చూడటానికి కంటికి ఆకర్షణీయంగా రోజ్ మిల్క్ లాగా కనిపిస్తుంది. తాగితే చాలా రుచిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను కొత్తగా యాడ్ చేసుకొని దీన్ని తయారు చేసుకోవడం వల్ల దీని రుచి బాగా పెరుగుతుంది. అస్సలు బోర్ కొట్టదు. ఎప్పుడైనా ఇలా చక్కగా చేసుకొని తాగేయచ్చు. హలో హాయ్ అండి. వెల్కమ్ టు రమా హోమ్ బుక్. వీటి కోసం ముందుగా బీట్రూట్ని తీసుకోవాలి. అయితే ఈ బీట్రూట్లో ఉండే స్మెల్ని, రంగుని మార్చుకోవడానికి కొన్ని పదార్థాలను యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని తాగినట్లయితే ఖచ్చితంగా అసలు రోజు కూడా తాగినా బోర్ కొట్టదు. దీన్ని తాగడం వల్ల మనకి నీరసం తగ్గుతుంది. ఇంకా ఆరోగ్యంతో పాటు అన్నం కూడా పెరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఇమ్యూనిటీ ఇస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది, రక్త ప్రసరణ పెంచడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ నీరుండే దుంప పదార్థం కాబట్టి ఇది మనకి అరుగుదల కూడా తొందరగా ఉంటుంది. ఇంకా దీన్ని ఉదయాన్ని కనుక తీసుకున్నట్లయితే మధ్యాహ్నం ఆకలికి అంతగా అనిపించదు. ముందు అంటే ఆకలి ఎక్కువ తినకుండా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అప్పుడు బరువు పెరగకుండా ఉంటాము. ఉన్న బరువుని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాము. మనకి తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిచ్చేది ఏంటి అంటే బీట్రూట్ జ్యూసే. కాకపోతే ఇక్కడ నేను బీట్రూట్ తో పాటు ఇంకొన్ని పదార్థాలు యాడ్ చేయడం వల్ల రుచి పెరుగుతుంది. ఇంకా మనకి తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. రోజు తాగినా కూడా బోర్ కొట్టదు. అలానే మనకి ఆకలిని బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగా. ఇంకా మనకి బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చూడండి, బీట్రూట్ తో పాటు ఇలా దోసకాయని కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 బీట్రూట్లకి ఒక అర దోసకాయ ముక్కని తీసుకుంటే సరిపోతుంది. అయితే దోస విత్తనాలను పక్కన పెట్టేసి ముక్కలను తీసుకుంటే చాలా మంచిది. దాంతో పాటుగా ఒక టమాటాను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసేసుకొని ఆవిరి పైకి వచ్చే విధంగా ఇంకొక గిన్నెను పెట్టుకొని దీనిలో ఇలా ఈ ముక్కలను పేర్చుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేసి మంటని బాగా సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆవిరి తగిలి ముక్క వేడెక్కి ఆ ముక్కలో ఉండే పచ్చిదనం కొద్దిగా అలా పక్కకు వెళ్ళిపోయే విధంగా ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనకిప్పుడు పురుగు మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ కూరగాయకైనా సరే వాటిని తీసేసుకోవడానికి మాత్రమే ఇలా ఆవిరి పైన ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చక్కగా ఈ ముక్కలు వేడెక్కిపోయాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా సేపు అలా పక్కన పెట్టేసి చల్లారబెట్టేసుకొని తర్వాత జ్యూస్ అనేది తయారు చేసుకుందాము. ఈ బీట్రూట్కి ఈ దోసకాయని, ఈ టమాటాని యాడ్ చేసుకోవడం వల్ల బీట్రూట్లో ఉండే వాసన తగ్గిపోతుంది, రుచి పెరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం పుల్లటి పదార్థాలని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అస్సలు బోర్ కొట్టకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా వీటిని ఆరబెట్టేశాక ఇక దీనిలోకి కొద్దిగా పుదీనా ఆకు, కొద్దిగా తులసి ఆకు ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఈ ఆకుల వల్ల మనకి ఇంకా చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఇలా ఒక గుప్పిడి సుమారు వేసుకుని దాంతో పాటుగా ఇంకా ఇప్పుడు మనం ఆవిరి పైన ఉడికించిన ఈ ముక్కలన్నిటినీ వేసేసుకొని ఇంకా దీన్ని పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తాగాలి అంటే కొద్దిగా మనం రుచిని కూడా మార్చాలి. అందుకోసం ఇలా ఒక దాల్చిన చెక్క ఇంకా ఒక చిన్న యాలక్కాయలను వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ కూడా ఈ జ్యూస్లోకి వస్తాయన్నమాట. దాంతో పాటుగా పిల్లలు ఇష్టంగా తాగాలంటే వాళ్ళు కొద్దిగా తీపిదనం అనేది తగలాలి. అందుకోసం ఇలా నాటు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ బరువు తగ్గాలి, ఈ జ్యూస్ తాగాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఈ బెల్లంని పక్కన పెట్టేసి చక్కగా మామూలుగా వెజిటేబుల్ జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. అయితే దీన్ని ఇలా జ్యూస్ చేసే క్రమంలో ఇలా మెత్తగా మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి అస్సలు మెదగదు. మనకి మెదిగినట్లే కనిపిస్తుంది కానీ మెదగదు. అప్పుడు దీనిలో ఇలా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలి. నీరంతా కిందికి దిగిపోయే విధంగా ఇంకా పిప్పి పక్కకు వచ్చే విధంగా ఇలా వడకట్టుకుంటూ దీన్ని ఇంకొకసారి మళ్ళీ ఈ పిప్పిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలి. అయితే ఇది ఇలా 2 సార్లకే మనకి పూర్తిగా వచ్చేదండి, చాలా వేస్ట్ పోతుంది. అలా కాకుండా ఇలా ఈ ముక్కల నుండి, ఈ పిప్పి నుండి జ్యూస్ మొత్తం కూడా బయటకు వచ్చే వరకు ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి. దాదాపు ఇక్కడ నేను 4 సార్లు చేశాను. అప్పుడు మనకి జ్యూస్ మొత్తం బాగా వచ్చేసింది. ఈ జ్యూస్ అంతా తయారైపోయాక ఇప్పుడు మనకి ఇంకా చివరిలో ఏదైనా కొద్దిగా పిప్పి మిగిలినట్లయితే దాన్ని అలా వేస్ట్ గా పడేయకుండా మొక్కలకు వేసినట్లయితే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. ఇక్కడ మనం ముందుగా తీసుకున్న దోసకాయ విత్తనాలను పక్కన పెట్టేయడం వల్ల ఏంటి అంటే దోస విత్తనాలు మనం జ్యూస్ లో వేసుకున్నాం అనుకోండి, అవి మెదగక మనకి పంటికి తగులుతూ అక్కడక్కడ అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అది పిల్లలు ఇష్టంగా తాగకపోవచ్చు. అందుకోసమే ఆ విత్తనాలు సపరేట్ గా చేసేసుకొని ఇలా వీటన్నిటిని జ్యూస్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ కొద్దిగా రంగు మార్చుకోవడం కోసం మరీ ఎర్రగా ఉంటే పిల్లలు ఇష్టంగా తాగరు కదా, అందుకోసం ఖచ్చితంగా వాళ్ళ కోసం రంగు మార్చాలి.
ఇలా కొద్దిగా కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఆ పాలలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ని మొత్తాన్ని వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవడమే. ఇప్పుడు మనకి రంగు మారిపోతుంది, చూడడానికి రోజ్ మిల్క్ లాగా కనిపిస్తుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఇలా కనుక చేసి మనం ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇంకా పెద్దవాళ్ళమైనా చక్కగా బోరు కొట్టకుండా ప్రతిరోజు తాగేయచ్చు. కాకపోతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పాలని బెల్లాన్ని అవాయిడ్ చేసుకొని ఇలాగ జ్యూస్ చేసుకొని తాగినట్లయితే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పుదీనా, తులసి ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి మనకి బీట్రూట్ స్మెల్లే తెలీదు, చక్కగా తాగేయచ్చు అనమాట. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మన ఆడవాళ్ళకి చాలా పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వారికి చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ శక్తి తీసుకోవాలి అంటే ఇలా చక్కగా రోజు బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగినట్లయితే నీరసం తగ్గుతుంది, కొద్దిగా యాక్టివ్గా అయితే ఉంటాము. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళందరికి కూడా చక్కగా చేసి చేయొచ్చు. ఇంకా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరికీ కూడా నరాలు, కండరాలు బాగా నొప్పులు వస్తున్నాయి. అలాంటి నొప్పులను తగ్గించుకోవాలి అంటే ఇలాంటి జ్యూస్లే తాగాలి. మరి ఇవైతేనే మనకి బాగా ఇమ్యూనిటీని పెంచి అలాంటి నొప్పులను తగ్గిస్తాయి. విషయం అయితే ఇది. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. అలానే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. సరేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.